హలో ఫ్రెండ్స్, కుక్ విత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం మిల్క్ పౌడర్ను ఉపయోగించి మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 కప్పుల బేసన్ని వేసుకొని అందులో 1 కప్పు నెయ్యి పోసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. తరువాత అందులో 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిందంటే మంచి వాసన వస్తుంది. అప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు పంచదార వేసుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి 2 నిమిషాలు బాయిల్ చేసుకున్న తరువాత పాకం రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా తీగ పాకం వచ్చాక ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి ఉండలు లేకుండా స్టవ్ని సిమ్లో ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చాక మరొక 2 నిమిషాలు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. తరువాత దాన్ని మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. బాగా సెట్ అయిన తరువాత మోల్డ్లో నుంచి బయటికి తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకొని మనకి ఏ విధంగా ముక్కలు కావాలో ఆ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా తుంచి చూసామంటే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వీటిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే 15 రోజులు నిలువ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.